అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమా లేకుంటే మహిళా నేతలతో ఆ మీడియా సమావేశం పెట్టించి ఆమెపై వేటు వేసినటువంటి విషయం చెప్పడమా అనేది అయితే కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి మాత్రం కవితపై వేటు వేసేది మాత్రం కన్ఫర్మ్ అనేది అయితే తెలిసిపోయింది. ఇప్పటివరకు గత 3 నెలలుగా ఏదైతే కవిత లేఖ రాసిందో రజతోత్సవ సభ తర్వాత పార్టీ బీజేపీలో విలీనం చేసే విధంగా ఆ సభకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ అనిపించింది. అక్కడ బీజేపీపై కేసీఆర్ గట్టిగా మాట్లాడినటువంటి విషయంతో కవిత కేసీఆర్కు లేఖ రాయడం, ఆ తర్వాత అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి ఆమె వెంటనే అదే ఎయిర్పోర్ట్లో పర్యటన నుంచి వచ్చినటువంటి సమయంలోనే ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పినటువంటి కవిత అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత చిట్ చాట్ చేస్తూ డైరెక్ట్గా కేటీఆర్పై హరీష్ రావుపై వాళ్ళ పేర్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళపై విరుచుకుపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ని పిలిస్తే ఎందుకు పార్టీ ఆ కార్యక్రమాలు చేయలేదు, నిరసన కార్యక్రమాలు చేయలేదంటూ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇక ఆ పార్టీ లైన్ దాటే ఉన్నారు. పార్టీ చేసినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. డైరెక్ట్గా సొంతంగానే ఆ ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాలకు కూడా ఆమె పిలిపివ్వడం జరిగింది. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఆమె పార్టీ లైన్కు దూరంగా ఉన్నటువంటి అంశం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకు సంబంధించి ఆ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల సంబంధించి జీవో ఇస్తానని ఆర్డినెన్స్ వస్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ దాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నటువంటి కవితపై బీఆర్ఎస్ పార్టీ అప్పుడే సీరియస్ అయింది. కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. బీసీలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం కాబట్టి కవితపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత అప్పటికి మరికొంత దూరం పెరిగింది. ఆ తర్వాత ఇదంతా దూరం పెరిగినా సరే కవిత తన అన్నకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి రాఖీ కడుతుంది. ఇక అప్పటితో సమస్యలన్నీ కూడా సద్దుమణుతాయి. పార్టీలో అందరూ కూడా ఓకే సెట్ అయిపోతారు అనుకున్నటువంటి పార్టీ నేతలకు పార్టీ క్యాడర్కి ఆ కవిత రాఖీ కడతానటువంటి సమయంలో కేటీఆర్ వెళ్ళిపోవడం, అందుబాటులో లేనని చెప్పడం తర్వాత ఇంకా దూరం అయిపోయింది. ఆ తర్వాత 2-3 రోజులకే అమెరికా పర్యటనకి వెళ్ళినటువంటి కవిత 15 రోజుల తర్వాత మళ్ళీ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నిన్న చేసినటువంటి కవిత కామెంట్స్ ఇక పార్టీ సహించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. చివరి నిమిషంలో ఏం చేయాలన్న దానిపై అయితే కవిత నిన్న సాయంత్రం 4 గంటలకు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో డైరెక్ట్గా పార్టీ సీనియర్ నేతలు మొదటి నుంచి పార్టీతో ఉన్నటువంటి నేతలు హరీష్ రావు, సంతోష్ రావు మీద డైరెక్ట్గా మాట్లాడడం, ఏదైతే కాళేశ్వరం కమిషన్కు కాళేశ్వరం విషయంలో సిబిఐ ఈ వరకు కేసీఆర్ మీద విచారణకు సిబిఐ వచ్చిందంటే ఈ దుర్మార్గులే కారణమని ఇంత డైరెక్ట్గా తిట్టిన తర్వాత పార్టీ ఇక ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పార్టీ సంబంధించి అంటే కవిత ప్రెస్ మీట్లో మాట్లాడిన గంట తర్వాత ఒక బీఆర్ఎస్ నుంచి ఒక ఎక్స్లో ఒక పోస్ట్ కూడా వచ్చింది. ఏదైతే హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోని